టీచర్ రాము, నువ్వు పరీక్షకి ఎందుకు ఆలస్యంగా వచ్చావు? రాము, మేడం నేను ఒక కళలో ఫెయిల్ అయ్యాను, నాకు కోపం వచ్చి ఇంకొక కళ తీసుకొని పాస్ అయ్యాక వచ్చాను. మీరు ఎక్కువగా తినకండి, నీళ్ళు ఎక్కువగా తాగండి. డాక్టర్ గారు, అన్నం తినకపోతే నీళ్ళు ఎలా తాగాలి? రా, నిన్ను చూస్తే చాలా చేంజ్ అయ్యావు. ఎందుకంటావు? నీ జుట్టు తగ్గిపోయింది. నువ్వెందుకు నీళ్ళకు కూడా షుగర్ వేసి తాగుతున్నావు? అమ్మా, నా లైఫ్ ఈ టేస్ట్లెస్. నువ్వు ఆత్మ నిగ్రహం నేర్చుకోవాలి. నన్ను ఎందుకంత పొగుడుతున్నారు? నీ ఒంటి నిండా పంచదార ఉంది, కానీ నీ నోట ఒక్క తీయటి మాట కూడా రాదు. మన దేశంలో బేరమాడని ప్రదేశాలు రెండే రెండు. ఒకటి మెడికల్ షాపు, రెండోది మద్యం షాపు. అసలు నాకు తెలియక అడుగుతున్నా, దెయ్యాలకి తెల్ల బట్టలు ఎవరు ఉతుకుతారు? అంత తెల్లగా ఎలా ఉంటాయి? ఏ సబ్బది? మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఇంట్లో వైఫై పని చేయకపోతే అమ్మ కన్నా నాన్నే ముందుగా టెన్షన్ పడతాడు. ఎక్కడికి వెళ్ళావురా? సినిమాకి వెళ్ళాను నాన్న. మరి చేతిలో ఆ పుస్తకం ఏంట్రా? అసలే ఎగ్జామ్స్ కదా, ఇంటర్వెల్ టైంలో చదువుకుందామని. టీచర్, పరీక్షలో ఎందుకు నిద్రపోయారు? స్టూడెంట్, సార్ అన్ని ప్రశ్నలు కలలో వచ్చాయి. గురువు, పావురం ఎందుకు ఎగురుతుంది? శిష్యుడు, సార్ నడవడం చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి. నీకేమైంది? నిద్ర రాకపోతుంది డాక్టర్. ఎందుకు? రోజుకో రోజు అలారంతో కలిసి నేను షాక్ అవుతున్నాను. డాక్టర్, నీకేమైంది? పేషెంట్, డాక్టర్ గారు నా కళ్ళల్లో నాయన ఉంటుంది. డాక్టర్, ఎందుకురా? పేషెంట్, రాత్రి వైఫై ఆఫ్ చేసేసి నిద్రపోతా కదా. నాన్న, లస్సీ తాగుతావా? వద్దు. పాలు తాగుతావా? వద్దు. జ్యూస్ తాగుతావా? వద్దు. అచ్చు అమ్మ పోలికే రక్తం తాగుతాడు వెదవా. డాక్టర్, నీ సమస్య ఏమిటి? పేషెంట్, ఏమీ లేదు డాక్టర్, నా గుండె చాలా బరువుగా ఉంది. టీచర్ అడిగింది, నీకు ఏ సబ్జెక్ట్ అంటే భయం? విద్యార్థి చెప్పాడు, రిపోర్ట్ కార్డ్ సార్.